హాయ్ గైస్, మా ఛానల్ ఫ్రెండ్స్ బై సెంట్రిసిటీకి మళ్ళీ స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్, నా పేరు అనుజ్. మీరు నిజం సిరీస్ 21 పాస్ ఫర్ వీడియోలు చూస్తున్నారు. నిజం యొక్క పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము 7 అధ్యాయాలను కవర్ చేశాము. ఈరోజు మేము 8వ అధ్యాయాన్ని గురించి మాట్లాడబోతున్నాము. అది పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ఆపరేషనల్ అంశాల గురించి. మరి ఈ అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో చూద్దాం. సో అధ్యాయం 8, పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ఆపరేషనల్ అంశాలు. కాబట్టి ఈ క్యాప్టెన్ చదివిన తర్వాత పెట్టుబడి పెట్టగల సంస్థల గురించి పాఠకుడు అర్థం చేసుకోవాలి. ఏ సంస్థలలో పెట్టుబడి పెట్టగలవో అవి ఏమిటో తెలుసుకుందాం. పోర్ట్ఫోలియో మేనేజర్ ద్వారా భావితర పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన వెల్లడింపులు. ఏ వివరాలను పెట్టుబడిదారులకు మరియు భావితర పెట్టుబడిదారులకు వెల్లడించాల్సిందో తెలుసుకుందాం. క్లయింట్లను ఆన్బోర్డ్ చేయడంలో ఉన్న ప్రక్రియ ఏమిటి? పోర్ట్ఫోలియో మేనేజర్ పెట్టుబడిదారుల మధ్య ఒప్పందంలోని అంశాలు. డిఫాల్ట్ సమయంలో పోర్ట్ఫోలియో మేనేజర్ బాధ్యతలు, వెల్లడింపులు. పోర్ట్ఫోలియో మేనేజర్కు వివిధ నియంత్రణ సంస్థలకు అవసరాలు, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో పెట్టుబడి పెట్టేటప్పుడు వచ్చే ఖర్చులు, వ్యయాలు, ఫీజులు, ఇవి అన్నీ ఈరోజు మనం ఈ అధ్యాయంలో ఇవే విషయాలు చర్చించబోతున్నాం. ప్రారంభిద్దాం. నిజం సిరీస్ 2100 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్లోని అధ్యాయం 8, పోర్ట్ఫోలియో మేనేజర్ ఆపరేషనల్ అంశాలు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏ సంస్థలలో పెట్టుబడి పెట్టవచ్చు అనే విషయంపై. కనీసం 50 లక్షల రూపాయలలో పెట్టుబడి పెట్టాలి అని అందరూ చెప్పారు. కనీసం 50 లక్షల రూపాయల కంటే తక్కువ పెట్టుబడిలో చేయడం సాధ్యపడదు. ఇప్పుడు ఈ పట్టిక ద్వారాలో పెట్టుబడి పెట్టడానికి అర్హత కలిగిన సంస్థలు ఏవో చూద్దాం. అందువల్ల కనీసం 50 లక్షల రూపాయలు పెట్టుబడితో క్రింది సంస్థలలో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తులు, ఇండివిడ్యువల్స్ పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్ఆర్ఏలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వారు కూడా ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి పెట్టుబడి పెట్టవచ్చు. హిందూ అవిభాజిత కుటుంబం హెచ్యుఎఫ్ కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రాపర్టీ ఫండ్స్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎపి కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా ట్రస్ట్ ఉన్నా అది కూడాలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఏదైనా బాడీ కార్పొరేట్ కూడా, అంటే ఈ అన్ని ఎంటిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం 50 లక్షలు ఉండాలి, అంటే 50 లక్షల రూపాయలు మీరు పెట్టాలి. అప్పుడు మీరులో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ క్రింది ఎంటిటీల్లోకి వస్తే, ఇప్పుడు మనం ప్రాస్పెక్టివ్ క్లయింట్లకు ఇవ్వాల్సిన డిస్క్లోజర్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఏ డిస్క్లోజర్స్ను ఒక క్లయింట్కు, ఒక ఇన్వెస్టర్కు, ఒక పిఎంఎస్ హౌస్ డిస్క్లోజ్ చేయాలి? మరి అర్థం చేసుకుందాం, చూద్దాం. అన్ని పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ 2020 ప్రకారం ఇది చెబుతోంది, ఏవైనా డిస్క్లోజర్ డాక్యుమెంట్లు, ఏవైనా డిస్క్లోజర్లు ఉంటే అవి ప్రాస్పెక్టివ్ క్లయింట్లకు ఇవ్వాలి అకౌంట్ ఓపెనింగ్ ఫారంతో పాటు. అంటే మీరు ఇచ్చే అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో ఏదైనా అగ్రిమెంట్లో ఈ డిస్క్లోజర్లు ఉండాలి. ఈ పట్టిక ద్వారా మనం చూడబోతున్న పోర్ట్ఫోలియో మేనేజర్ ఏ విషయాలను డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనేది. మొదటిగా వస్తుంది డిస్క్లైమర్ క్లాజ్. ఇందులో ఉన్న కంటెంట్ ఏమిటంటే, ఈ వివరాలు సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ ప్రకారం తయారు చేయబడ్డాయి మరియు సెబీకి ఫైల్ చేయబడ్డాయి అనే స్టేట్మెంట్ ఉండాలి. అందువల్ల ఇందులో ఉన్న ప్రతి వివరాన్ని సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేశారు. మీరు చెప్పిన ప్రతి పోర్ట్ఫోలియో ప్రతి వివరాన్ని కూడా అలాగే తయారు చేశారు. ఈ డాక్యుమెంట్ను సెబీ ఆమోదించలేదు లేదా తిరస్కరించలేదు. ఈ డాక్యుమెంట్లు సెబీ ద్వారా ఆమోదించబడవు లేదా తిరస్కరించబడవు. అలాగే సెబీ ఈ డాక్యుమెంట్లలోని ఖచ్చితత్వం లేదా సమృద్ధిని గురించి ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వదు. డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఉపయోగించిన అన్ని పదాల నిర్వచనాలు కూడా ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్లో ఇవ్వబడ్డాయి. మేము ఉపయోగిస్తున్న టర్మినాలజీ, నిర్వచనాలు అన్నీ కూడా వేరుగా ఒక డాక్యుమెంట్లో ఉంటాయి. డిస్క్లోజర్లో ఉన్న ప్రతి అంశాన్ని మీరు నిర్వచించాలి. ఏదైనా టర్మినాలజీ అయినా వివరణ, చరిత్ర, ప్రస్తుత పరిస్థితి, పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క వ్యాపారం మరియు నేపథ్యం, ఇవి అన్నింటినీ మీరు డిస్క్లోజ్ చేయాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ప్రమోటర్లు ఎవరు, డైరెక్టర్లు మరియు వారి నేపథ్యం, ఈ అన్ని విషయాలు మీ డిస్క్లోజర్లో వస్తాయి. పోర్ట్ఫోలియో మేనేజర్కు చెందిన టాప్ 10 గ్రూప్ కంపెనీలు మరియు టర్నోవర్ ఆధారంగా వాటిని కూడా జోడించాలి. అందిస్తున్న సేవల వివరాలు, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ, అడ్వైజరీ సేవలు, ఈ అన్ని విషయాలు. ఈ 3 విషయాలను మనం సెప్టెంబర్ 7న చూసాం. మీరు ఇక్కడ పెండింగ్లో ఉన్న ఏదైనా పెనాల్టీ, లిటిగేషన్ ప్రొసీడింగ్స్ లేదా ఫైనల్ ఇన్స్పెక్షన్ ఉంటే వాటిని నమోదు చేయాలి. ఈ అన్ని విషయాలు ఇందులోకి వస్తాయి.
సెబీ ఏదైనా పెనాల్టీ విధించి ఉంటే అది కూడా డైరెక్టర్లపై సెబీ లేదా సెబీ చట్టం మరియు రెగ్యులేషన్ చట్టం కింద ఏదైనా పెనాల్టీ విధించి ఉంటే వాటిని కూడా ఇక్కడ నమోదు చేయాలి. ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు మరియు విధానాలు, అందులో సాధారణంగా పెట్టుబడి పెట్టే సెక్యూరిటీల రకాలు సహా అందించే సేవలు, మీరు ఎలాంటి సెక్యూరిటీలను తీసుకుంటున్నారో లేదా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ చాలా సులభంగా ఇందులో వివరించాలి. తద్వారా ఒక సంభావ్య ఇన్వెస్టర్కు అవి సులభంగా అర్థమవుతాయి. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణం ఏమిటో కూడా ఇందులో చేర్చాలి. రిస్క్ ఫ్యాక్టర్లు అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణం, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు, వ్యూహం, ఆస్తుల కేటాయింపు వలన వచ్చే రిస్క్లు, ఎలాంటి రిస్క్లు ఉన్నాయో అవన్నీ మీరు జనరల్ డిస్క్లోజర్లో చేర్చాలి. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయో, క్లయింట్ ప్రతినిధిత్వం కూడా, అంటే క్లయింట్ల వర్గాలు, క్లయింట్ల సంఖ్య, ఫండ్లు, మేనేజ్మెంట్, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ, అసోసియేట్, గ్రూప్, కంపెనీలు, ఇతర వివరాలు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి. ఫైనాన్షియల్ పనితీరు కూడా మీరు ఇవ్వాలి. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ఆర్థిక పనితీరు, మీ ఆడిట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ పోర్ట్ డిస్క్లోజర్లో ఇవ్వాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క పనితీరు. పోర్ట్ఫోలియో మేనేజర్ల పనితీరు ఎలా ఉంది? టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పద్ధతిని ఉపయోగించి గత 3 సంవత్సరాల పనితీరును ఇందులో ఇవ్వాలి. దీనితో పాటు డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆడిట్ అబ్జర్వేషన్, గత 3 సంవత్సరాల్లో ఆడిట్లో ఏవైనా అబ్జర్వేషన్లు వచ్చినట్లయితే వాటిని కూడా ఇందులో ఇవ్వాలి. ఖర్చుల స్వభావం అంటే మీ వద్ద ఉన్న ఖర్చులు ఏమేమిటో, కస్టోడియన్ ఫీజు, ట్రాన్స్ఫర్, బ్రోకరేజ్, ట్రాన్సాక్షన్ ఖర్చులు వంటి అన్ని ఖర్చులను ఇందులో ఇవ్వాలి. పన్నుల విధానం ఏమిటి? మీరు తీసుకునే సెక్యూరిటీలపై, డెట్, ఈక్విటీ మొదలైన వాటిపై ఏ పన్నుల విధానం వర్తిస్తుంది? ఈ విషయంలో మీరు ఏ అకౌంటింగ్ విధానాలు తీసుకుంటున్నారు? పోర్ట్ఫోలియో మేనేజర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ క్లయింట్ కోసం అకౌంటింగ్ చేయడంలో అనుసరించే అకౌంటింగ్ విధానాన్ని వెల్లడించాలి మరియు ఇన్వెస్టర్ సేవలను కూడా వివరించాలి. మీరు పెట్టుబడిదారుల ప్రశ్నలు మరియు ఫిర్యాదులను చూసే ఇన్వెస్టర్ రిలేషన్ ఆఫీసర్ పేరు, చిరునామా, టెలిఫోన్ నంబర్ కూడా ఇవ్వాలి. ఏదైనా గ్రీవెన్స్ పరిష్కార విధానం లేదా వివాద పరిష్కార యంత్రాంగం ఉంటే వాటన్నింటినీ ఇందులో చూపించాలి. కాబట్టి ఈ అన్ని డిస్క్లోజర్లు మీరు ఒక పెట్టుబడిదారుడు లేదా భావితర పెట్టుబడిదారుడికి చెప్పాలి మరియు అకౌంట్ ఓపెనింగ్ ఫారంతో పాటు ఈ డిస్క్లోజర్లు అన్నీ సైన్ చేయాలి. ఇది సెబీ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరి. ఇప్పుడు మనం డిస్క్లోజర్ కోసం ఉత్తమ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు ఏమిటి? మీరు ఎప్పుడైనా డిస్క్లోజర్ చేస్తే, ఏదైనా విషయాన్ని డిస్క్లోజ్ చేస్తే ఇవి జిప్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం జరుగుతాయని భావిస్తారు. ఇది గిప్స్ స్టాండర్డ్స్ అని పరిగణించబడుతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఇవి చాలా నైతిక ప్రమాణాలు మరియు ఇవి ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ను లెక్కించడంలో మరియు ప్రదర్శించడంలో న్యాయమైన ప్రతినిధిత్వం మరియు పూర్తి డిస్క్లోజర్ సూత్రాల ఆధారంగా ఉంటాయి. అంటే ఒక విధంగా ఇవి న్యాయమైన ప్రతినిధిత్వం సూత్రాలపై పనిచేస్తాయి. గిప్స్ స్టాండర్డ్స్ ఇవే ఉత్తమమైన ప్రాక్టీస్. ఇవి అన్ని పోర్ట్ఫోలియో మేనేజర్లు గిప్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం అనుసరించాలి. దీనిపైనే మరియు దీనిని బట్టి పోర్ట్ఫోలియో మేనేజర్ తన వివరాలను ఒక విధంగా వెల్లడిస్తారు. ఎవరికి అంటే ప్రస్తుత మరియు భావితర కస్టమర్లందరికీ. కాబట్టి ఏ ఇన్వెస్టర్ అయినా ఇది వారి కోసం తప్పనిసరి. పోర్ట్ఫోలియో మేనేజర్లకు కూడా ఈ ప్రక్రియ అంటే ఏ విషయాలను వెల్లడించాలి అనే ఉత్తమ పద్ధతులు ఏమిటి అనేది, పోర్ట్ఫోలియో మేనేజర్లు ఎలా డిస్క్లోజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు వచ్చే టేబుల్లో తెలుసుకోబోతున్నాం. అయితే జిప్స్లో డిస్క్లోజర్లోకి వచ్చే కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు, మొదటిది, సంస్థ తప్పనిసరిగా కంపోజిట్ వివరణను పూర్తిగా వెల్లడించాలి. అంటే కంపోజిట్ స్థాయిలో ఉండాల్సిన వివరణను పూర్తిగా ఇవ్వాలి. కంపోజిట్ అంటే ఏమిటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలను ఒకే విధమైన పెట్టుబడి మాండేట్ ప్రకారం సమీకరించడం. అందువల్ల ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఒకే పెట్టుబడి మాండేట్ లేదా ఒకే రిటైల్ పెట్టుబడి వ్యూహాన్ని కలిగి ఉండవచ్చు. ఒకే పెట్టుబడి లక్ష్యాన్ని అనుసరిస్తూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్నవాడిగా ఉండవచ్చు. అందువల్ల మొత్తం కంపోజిట్ వివరణను ఒక భావితర పెట్టుబడిదారుడు లేదా ప్రస్తుత పెట్టుబడిదారుడికి ఇవ్వాలి. దానిలో మీ పెట్టుబడి వ్యూహం, పెట్టుబడి లక్ష్యం అన్నీ పూర్తిగా ఉండాలి. మరియు ఇంకా 3 ముఖ్యమైన విషయాలు కూడా ఉండాలి. అవి అంటే కంపోజిట్ వ్యూహానికి సంబంధించిన ముఖ్యమైన ప్రమాదాలు. మీరు కంపోజిట్ వ్యూహాన్ని ఉపయోగిస్తే అందులో ఉన్న అన్ని ముఖ్యమైన ప్రమాదాలను మీరు పేర్కొనాలి.
లెవరేజ్ మరియు డిపోజిషన్ విషయంలో మీరు ఎంత లెవరేజ్ ఉపయోగించారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు లెవరేజ్ పొజిషన్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు పేర్కొనాలి. మీరు డెరివేటివ్స్ తీసుకున్నారా? తర్వాత డెరివేటివ్స్ అధ్యాయంలో మనం అర్థం చేసుకున్నాం. మీకు షార్ట్ పొజిషన్స్ ఉంటే వాటిని కూడా పేర్కొనాలి. మీరు కొనుగోలు చేసి అమ్ముతారా లేదా అమ్మి కొనుగోలు చేస్తారా? దరఖాస్తు ధర తగ్గినప్పుడు దాన్ని షార్ట్ పొజిషన్ అంటారు. ఈ మూడింటిలో ఏదైనా మీరు లేదా ఫండ్ మేనేజర్ లివరేజ్, డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్స్ వాడినట్లయితే ఇవి చాలా ప్రమాదకరమైన ఉత్పత్తులు, అంటే ఇవి వాడారు. అందుకే ఈ సమాచారం ఇక్కడ తెలియజేయాలి. లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీలో ముఖ్యమైన భాగంగా ఉంటే మీరు లిక్విడ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది కూడా స్ట్రాటజీలో పూర్తిగా వస్తుంది. రెండవ పాయింట్ ఏమిటంటే సంస్థ తప్పనిసరిగా బెంచ్మార్క్ వివరణను వెల్లడించాలి. మీ ప్రతి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రతికి ఒక బెంచ్మార్క్ ఉంటుంది మరియు దాన్ని తప్పనిసరిగా వెల్లడించడం చాలా అవసరం. అందులో బెంచ్మార్క్ పేరు కూడా ఉండాలి, తద్వారా దాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. ఇన్వెస్టర్లు చూసే విధంగా మరియు మీరు గ్రాస్ ఆఫ్ ఫీస్ రిటర్న్ను ప్రెజెంట్ చేసినప్పుడు మీరు ఒక ఫారంను తప్పనిసరిగా వెల్లడించాలి. అంటే దీనికి అదనంగా ఇంకేనా ఫీజులు కట్ చేయబడ్డాయా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలి. ట్రాన్సాక్షన్ ఖర్చులకు అదనంగా మీరు ఎలాంటి ఫీజులు డిడక్ట్ చేశారో అవన్నీ ఇక్కడ చూపించాలి. నెట్ ఆఫ్ ఫీస్ రిటర్న్స్ను ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఫారం తప్పనిసరిగా వెల్లడించాలి. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజుకు అదనంగా ఇంకేనా ఫీజులు, ట్రాన్సాక్షన్ ఖర్చులకు మించి ఇంకేనా ఫీజులు డిడక్ట్ చేయబడ్డాయా అని. చివరగా ఈ ఫారంలో నెట్ ఆఫ్ ఫీస్ అంటే అన్ని ఫీజులు, పర్ఫార్మెన్స్ ఫీజు సహా డిడక్ట్ చేసిన తర్వాత ఇచ్చిన రిటర్న్ అని కూడా స్పష్టంగా తెలియజేయాలి. మోడల్ మరియు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజులు ఉపయోగించబడ్డాయా అంటే అవి రెండు ఉపయోగించబడ్డాయా అని కూడా స్పష్టంగా చెప్పాలి. మోడల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజులు ఉపయోగించబడ్డాయంటే మరియు కాంపోజిట్ గ్రాస్ ఆఫ్ రిటర్న్స్ చూపించబడకపోతే నెట్ ఫీజు రిటర్న్స్ లెక్కించడానికి ఉపయోగించిన మోడల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీని కూడా వెల్లడించాలి. అందువల్ల ఇవి 3-4 ముఖ్యమైన పాయింట్లు. ఇవి ఒక ఫారం తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. పెట్టుబడి రుసుములు మరియు పరిశోధన ఖర్చులు విడివిడిగా వసూలు చేయబడటం కాకుండా ఏ రుసుములు, ఖర్చులు అని సంస్థ వెల్లడించాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు కాకుండా రీసెర్చ్ ఖర్చులు కూడా వస్తాయి. ఏదైనా ఖర్చులు ఉంటే అవి వసూలు చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ కరెన్సీని ఫండ్ మేనేజర్ తెలియజేయాలి. ఇంటర్నల్ డిస్పెన్షన్ ఉంటే అది ఫండ్లో చూపించబడిందని తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాలి. ప్రస్తుత ఫీజు షెడ్యూల్ను సంబంధిత ప్రాస్పెక్టివ్ క్లయింట్స్కు తెలియజేయాలి. ఏదైనా ఫీజు షెడ్యూల్ ఉంటే దాన్ని పూర్తిగా వివరించాలి. ఇన్సెప్షన్ డేట్ను తెలియజేయాలి. ఫండ్ మేనేజర్ మీ ఆసక్తి లేదా ఏదైనా పెర్ఫార్మెన్స్ ఫీజు వివరణ ఉంటే దాన్ని పూర్తిగా అందులో ఇవ్వాలి. అందువల్ల ఈ అన్ని డిస్క్లోజర్స్ను ఫండ్ మేనేజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ను ఆన్బోర్డింగ్ చేసే ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఒక కొత్త క్లయింట్ కనీసం 50 లక్షల చెక్తో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే మీరు అనుసరించాల్సిన ప్రొసీజర్లు లేదా ప్రాసెస్లు ఏమిటో చూద్దాం. ముందుగా అర్థం చేసుకుందాం. చూడండి, 2 అత్యంత ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒక కస్టమర్ లైఫ్ సైకిల్లో క్లయింట్ ఆన్బోర్డింగ్ మరియు ఆ తర్వాత రిపోర్టింగ్ వస్తాయి. ఇందులో క్లయింట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏమిటంటే ఈఎంసీ సర్వీస్ విషయంలో అది ఏమిటంటే అది మొదటగా డిస్క్లోజర్ డాక్యుమెంట్లను చదవడం. మనం ఇప్పుడే మాట్లాడిన డిస్క్లోజర్ విషయానికి వస్తే అన్ని పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2020 ఏమి అవసరం చేస్తాయి? అవి డిస్క్లోజర్ డాక్యుమెంట్లను అవసరం చేస్తాయి. ఏవైనా డిస్క్లోజర్ డాక్యుమెంట్లు ఉంటే అవి ప్రాస్పెక్టివ్ క్లయింట్స్కి ఇవ్వాలి. ప్రాస్పెక్టివ్ క్లయింట్స్కి అకౌంట్ ఓపెనింగ్ ఫారంతో పాటు ఇవ్వాలి. తద్వారా వారు మీ అన్ని డిస్క్లోజర్లను చదివి బాగా అర్థం చేసుకుని తర్వాత సైన్ చేయగలుగుతారు. వాటి హార్డ్ మరియు సాఫ్ట్ కాపీలు ఎప్పుడూ పోర్ట్ఫోలియో మేనేజర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి డిస్క్లోజర్ డాక్యుమెంట్లను చదవడం మరియు అవి ఉండటం తప్పనిసరి. మీరు ఎప్పుడైనా ఏదైనా క్లయింట్ను ఆన్బోర్డ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత కేవైసీ అవసరాలను పూర్తి చేయాలి. కాబట్టి మనీ లాండరింగ్ను నివారించడానికి ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా చేసింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కేవైసీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. పిఎంఏ స్కీమ్లో అయితే వారి కేవైసీ తప్పనిసరి. నో యోర్ కస్టమర్ అని పిలుస్తారు. అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వారి ఫోటో, అలాగే ప్రాపర్ ఐపీ కూడా ఉండాలి. ఇన్ పర్సన్ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇవన్నీ పూర్తయ్యాకే ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. నాన్ రెసిడెంట్ల కోసం కేవైసీ, నాన్ రెసిడెంట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కాకుండా కస్టమర్లకు ఇవి తీసుకుంటాం. కానీలకు అదనంగా కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
వారు సర్టిఫైడ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఇవ్వాలి. కోర్సీస్ చిరునామా యొక్క ధృవీకరించబడిన కాపీని ఇవ్వాలి. వారి శాశ్వత చిరునామా కూడా తెలియజేయాలి. మరియు పిఏఓలకు పిఏఓ కార్డ్ యొక్క 2 కాపీలు ఇవ్వాలి. ఇవన్నీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. మర్చెంట్ నేవీకి చెందిన ఎన్ఆర్ఐలకు వారు పొందే సిడిసి అంటే కంటిన్యూయస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ యొక్క సర్టిఫైడ్ కాపీ సమర్పించాలి. అది తప్పనిసరిగా ఇవ్వాలి. మరియు అన్ని డాక్యుమెంట్లు ఇంగ్లీష్లో సమర్పించాలి. మీరు ఇచ్చే అన్ని డాక్యుమెంట్లు ఇంగ్లీష్లోనే ఉండాలి మరియు అవి కాన్సులేట్ ఆఫీసర్ లేదా భారతదేశంలో రిజిస్టర్ అయిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ఓవర్సీస్ బ్రాంచ్ల ద్వారా అటెస్ట్ చేయించవచ్చు. కాబట్టి ఈ అన్ని పనులు మీరు చేసి ఇవ్వాలి. దీనికి తర్వాత వస్తుంది ఎన్ఆర్ఐ డీమార్ట్ మరియు ట్రేడింగ్ అకౌంట్. ఎన్ఆర్ఐలు తమ డీమార్ట్ అకౌంట్ను ఓపెన్ చేయించుకోవచ్చు. భారతదేశంలో ఏ డిపాజిటరీ పార్టిసిపెంట్ వద్దైనా వారు కేవలం తాము ఎన్ఆర్ఐ అని చెప్పాలి. రెసిడెంట్స్తో పోలిస్తే ఎన్ఆర్ఐలు తాము రెసిడెంట్ కాదని చెప్పాలి. అలాగే వారు రెప్యూటబుల్ ఎన్ఆర్ఐనా లేదా నాన్ రెప్యూటబుల్ ఎన్ఆర్ఐనా అనే సబ్టాగ్ కూడా తెలియజేయాలి. అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో ఇది రాయాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సెబీ నుండి ఎలాంటి అనుమతి అవసరం లేదు. అందువల్ల ఏ ఎన్ఆర్ఐ అయినా చాలా సులభంగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు. ఇందులో ఆర్బీఐ నుండి కూడా ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే, తర్వాత ఎన్ఆర్ఐ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మరియు ఎన్ఆర్ఐ ఎవరైనా స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన బ్రోకర్ ద్వారా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. భారతదేశంలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్లోనైనా వారు తమ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు. ఎన్ఆర్ఐకి 2 అకౌంట్లు కూడా ఉండవచ్చు. అవి ఎన్ఆర్ఐ అకౌంట్ మరియు ఎన్ఆర్ఐ లింక్డ్ అకౌంట్. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ డీమార్ట్ మరియు ట్రేడింగ్ అకౌంట్లు ఒక ఎన్ఆర్ఐ కోసం ఓపెన్ చేయవచ్చు. దీనంతటిలో తర్వాత వస్తుంది సమర్పణ. సరిగ్గా సమర్పించడం. సరిగ్గా నింపిన అప్లికేషన్ ఫారం. ఏ అప్లికేషన్ ఫారం అయినా దాన్ని ఒక ఇన్వెస్టర్ నింపాలి. మరి ఫార్మాట్ను చూద్దాం. దాని పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ 2008లో అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో ఏమి చెప్పారో ఖచ్చితంగా అందులో ఏమేమి వస్తాయో చూద్దాం. క్లయింట్ గురించి సాధారణ సమాచారం, ఉదాహరణకు అతని పేరు, మెయిలింగ్ అడ్రస్, అతని ఫోటోగ్రాఫ్, పర్మనెంట్ అకౌంట్ నంబర్, పాన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వస్తాయి. అతని వృత్తి ఏమిటి? ఎవరైనా పరిచయం చేశారంటే వారి పేరు మరియు పూర్తి చిరునామా వస్తుంది. మేము అతని వార్షిక ఆదాయం మరియు అతని నికర విలువ యొక్క పత్రాన్ని తీసుకుంటాము. గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం మరియు నెట్వర్క్ కూడా అందులో చేర్చబడుతుంది. వారి వార్షిక ఆదాయాన్ని మద్దతు ఇచ్చే డాక్యుమెంట్లు కూడా అందులో తీసుకుంటారు. క్లయింట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ అంటే ఏమిటి? ఇన్వెస్టర్ యొక్క రిస్క్ టాలరెన్స్ ఎంత ఉంది? మధ్యస్థమా, ఎక్కువదా మొత్తం ఇన్వెస్ట్మెంట్? వారి లక్ష్యం ఏమిటి? క్లయింట్కు మూలధన అభివృద్ధి కావాలా లేదా రెగ్యులర్ ఆదాయం సంపాదించాలా? పోర్ట్ఫోలియో మేనేజర్ వద్ద పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించబడిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లో సూచిక శాతం ఎంత? ఇది కూడా వస్తుంది. మరియు సెక్యూరిటీల విషయంలో ఇన్వెస్ట్మెంట్ అనుభవం ఎలా ఉంది? అతను ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? అనుభవం ఏమిటి? క్యాపిటల్ మార్కెట్లను, ఈక్విటీలను, డెట్ను అర్థం చేసుకుంటాడా? ఏ విభాగంలోనైనా పోర్ట్ఫోలియో మేనేజర్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటే అతను ఆ పెట్టుబడిని తెలుసుకుంటాడా లేదా చూడాలి. కాబట్టి మొత్తం ఇన్వెస్టర్ ప్రొఫైల్ ఇవ్వాలి. ఆ పెట్టుబడికి మరియు పోర్ట్ఫోలియో మేనేజర్తో చేయబోయే పెట్టుబడికి సంబంధించిన కాల వ్యవధి ఉంటుంది. అందువల్ల ఆ కాల వ్యవధిని కూడా చెప్పాలి. అంటే నేను ఎంత కాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానో తెలియజేయాలి. ఇది ఒప్పందంలో పేర్కొన్న కాల పరిమితితో సమానంగా ఉండాలి. మాసికంగా, త్రైమాసికంగా మరియు వార్షికంగా వ్యవస్థాపిత ఉపసంహరణలకు సంబంధించిన నిబంధనలు కూడా ఉంటాయి. ఎవరైనా పెట్టుబడిని ఉపసంహరించుకోవాలనుకుంటే అలాంటి నిబంధన కూడా ఇందులో చేర్చబడుతుంది. క్లయింట్ ఎంచుకున్న పెట్టుబడి విధానం కూడా ఇందులో పేర్కొనబడుతుంది. క్లయింట్ల కోసం పోర్ట్ఫోలియో నిర్మాణ వివరాలు. మీరు తీసుకుంటున్న పోర్ట్ఫోలియో ఏదైనా ఈక్విటీకి వెళ్తే మీరు పెట్టుబడి పెట్టే ఈక్విటీల స్వభావం కూడా ఇందులో ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ శాతం కూడా చూపబడుతుంది. అది బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో అయితే ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది అన్నది చూపబడుతుంది. పూర్తిగా డెట్ అయితే ఆ డెట్ ఎక్కడ పెట్టుబడి అవుతోంది? ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి అవుతోందా? క్రెడిట్ రిస్క్ లో పెట్టుబడి అవుతోందా? కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి అవుతోందా అన్నది కూడా చూపబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ లేదా ఇతర సమాచారం ఏదైనా ఉన్నా ఇవన్నీ ఒక విధంగా ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో మీరు పేర్కొనాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్ వివరాలు మరియు అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో ఇవన్నీ భాగంగా ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కనీసం 50 లక్షల రూపాయలు అనేది పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమైన మొత్తం. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు ఒక ఇన్వెస్టర్ మధ్య కుదిరే ఒప్పందం గురించి మాట్లాడుకుందాం. అందులోని విషయాలు ఏమిటి చెప్పుకుందాం. అయితే పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య కుదిరే ఒప్పందం ఈ క్రింది విషయాలను కలిగి ఉంటుంది. మొదటిగా, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం మరియు ఇవ్వాల్సిన సేవలు.
ఏ స్కీమ్కు ఏ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఉందో అలాగే ఫండ్ మేనేజర్ లేదా పిఎంఎస్ ఫండ్ మేనేజర్ అందించే అన్ని సేవలు ఇందులో ఉంటాయి. కాంట్రాక్ట్ వ్యవధి మరియు ముందస్తు ముగింపు నిబంధనలు. కాంట్రాక్ట్ వ్యవధి ఎంతకాలానికి, ఎన్ని రోజులకు లేదా ఎన్ని సంవత్సరాలకు అనేది ఇందులో ఉంటుంది. అలాగే క్లయింట్ ముందుగా ముగించాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉంటాయి. మీ ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణం ఏమిటో, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాంతాలు మరియు పరిమితులు కూడా ఇందులో ఉంటాయి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి. మరియు క్లయింట్ ఏదైనా ప్రత్యేక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ గురించి సూచన ఇచ్చినట్లయితే అది కూడా ఇందులో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సాధనాల రకాలు మరియు వాటిలో పెట్టుబడి చేసే నిష్పత్తి కూడా ఇందులో ఉంటుంది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ గడువు, ముందస్తు విత్డ్రావల్ నిబంధనలు, అలాగే పోర్ట్ఫోలియో నిర్వహణలో ఉన్న సంబంధిత రిస్క్ కూడా ఇందులో ఉంటాయి. ఈ నియమావళిలో పేర్కొన్న పరిమితులకు లోబడి పెట్టుబడి చేయాల్సిన మొత్తం కూడా ఇందులో ఉంటుంది. అలాగే క్లయింట్ ఖాతాను సెటిల్ చేసే విధానం, తిరిగి చెల్లింపు రూపం, మెచ్యూరిటీ మరియు ఒప్పందాన్ని ముందుగా ముగించడంపై విధానాలు కూడా ఇందులో ఉంటాయి. పోర్ట్ఫోలియో మేనేజర్కు చెల్లించాల్సిన ఫీజు ఇందులో ఉంటుంది. ఎంత ఫీజు ఇవ్వాలి, సెక్యూరిటీల కస్టడీ ఎలా ఉంటుంది, అలాగే ప్రతి కార్యకలాపానికి క్లయింట్కు చెల్లించాల్సిన ఫీజు పరిమాణం మరియు విధానం కూడా ఇందులో పేర్కొనబడతాయి. క్లయింట్లకు పోర్ట్ఫోలియో మేనేజర్ సేవలు అందించేందుకు నేరుగా లేదా పరోక్షంగా చేసే అన్ని కార్యకలాపాలు వివరణలో ఇవన్నీ వస్తాయి. పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ యొక్క బాధ్యత అతను పోర్ట్ఫోలియో మేనేజర్ వద్ద పెట్టుబడి చేసిన మొత్తాన్ని మించకూడదు అనే షరతు ఉంటుంది. ఇది ఇందులో ఉంటుంది. అకౌంటింగ్ నిబంధనలు, ఆడిట్ రెగ్యులేషన్స్ ప్రకారం క్లయింట్లకు రిపోర్టులు అందించడం, అలాగే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన ఇతర నిబంధనలు కూడా ప్రిస్క్రైబ్ చేసిన రెగ్యులేషన్స్కు లోబడి ఉంటాయి. కాబట్టి ఇవి మొత్తం 15 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ప్రశ్న రావచ్చు కానీ ఇలాంటి చాలా కష్టమైన ప్రశ్నలు రావు. చాలా ఈజీగా ప్రశ్నలు అడుగుతారు. ఇది పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు ఇన్వెస్టర్ల మధ్య ఒప్పందానికి సంబంధించిన కంటెంట్. ఇది చాలా ప్రాథమికమైన కంటెంట్. ఇందులో మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏమీ లేదు. కానీ అవును, మీరు ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉన్నట్లయితే, మీరు పిఎంఎస్ లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో డీల్ చేస్తున్నట్లయితే ఇది చాలా సాధారణమైన విషయం. ఇది క్లయింట్ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ మధ్య ఏర్పడే విషయం. అది ఈ ఒప్పందం భాగం. ఇది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. డిఫాల్ట్ జరిగితే లయబిలిటీస్ గురించి. ఎవరైనా డిఫాల్ట్ చేస్తే ఆ సందర్భంలో లయబిలిటీస్ ఎవరిది చూద్దాం. చూడండి, స్పష్టమైన పదాల్లో ఇలా రాసి ఉంది. ఏ పోర్ట్ఫోలియో మేనేజర్ అయినా సెబీ చట్టంలో లేదా నిబంధనల్లో సెబీ ఇంటర్మీడియట్ రెగ్యులేషన్ 2008లోని చాప్టర్ 5 కింద అతనికి చెప్పిన ఏ ప్రావిజన్ అయినా ఉల్లంఘిస్తే ఆ డిఫాల్ట్ జరిగితే అతనికి ఏమి జరుగుతుందో, డిఫాల్ట్ సందర్భంలో అతనికి ఏమి జరుగుతుందో వివరంగా చెప్పబడింది. ముందుగా మనం అర్థం చేసుకుందాం. మొదటిది, నమోదు సర్టిఫికెట్ను నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయడం. ఏదైనా డిఫాల్ట్ ఏదైనా నిబంధనలో సెబీ ద్వారా గుర్తించబడితే సెబీ ఆ నమోదు సర్టిఫికెట్ను నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయవచ్చు. రెండవది, నమోదు సర్టిఫికెట్ను రద్దు చేయడం. డిఫాల్ట్ జరిగిన సందర్భంలో సెబీ నమోదు సర్టిఫికెట్ను పూర్తిగా రద్దు చేయవచ్చు. సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ను కొత్త అసైన్మెంట్ తీసుకోవడాన్ని నిషేధించవచ్చు. మీరు కొత్త అసైన్మెంట్, కాంట్రాక్ట్ లేదా కొత్త స్కీమ్ను ప్రారంభించలేరు. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క ప్రిన్సిపల్ ఆఫీసర్ను కూడా అతను ప్రిన్సిపల్ ఆఫీసర్ అయినా డిఫాల్ట్ ఏదైనా కనుగొనబడితే ఉద్యోగం నుండి తొలగించవచ్చు. బ్రాంచ్ ఆఫీస్ లేదా మొత్తం బ్రాంచ్ లేదా ఒక ఆఫీస్ను సెబీ నిర్దిష్ట కాలానికి లేదా పూర్తిగా మూసివేయవచ్చు. లేదా పోర్ట్ఫోలియో మేనేజర్కు కేవలం హెచ్చరిక ఇచ్చి వదిలేయవచ్చు. అందువల్ల ఈ 6 చర్యలు తీసుకోవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీ చట్టం ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోని చాప్టర్ 5 ప్రకారం సెబీ ఇంటర్మీడియట్ రెగ్యులేషన్స్ 2008 కింద ఏదైనా డిఫాల్ట్ జరిగితే ఈ 6 చర్యల్లో ఏదైనా జరగవచ్చు. వీటిలో ఏది తీసుకోవాలో పూర్తిగా సెబీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గ్రీవెన్సెస్ పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఏదైనా ఇన్వెస్టర్ ఏదైనా విషయంతో సంతృప్తిగా లేకపోతే లేదా ఇన్వెస్టర్కు ఏదైనా ఫిర్యాదు ఉంటే అతను ఎక్కడికి వెళ్తాడు? అర్థం చేసుకుందాం. చూడండి, ఒక ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో మేనేజర్కు ఏదైనా ఫిర్యాదు చేసినట్లయితే ఆ పోర్ట్ఫోలియో మేనేజర్ తగిన చర్యలు తీసుకోవాలి మరియు ఫిర్యాదు అందిన తేదీ నుండి 1 నెలలోపు చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైనా ఫిర్యాదు వచ్చినప్పుడు 1 నెలలోపు తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి మరియు ఫిర్యాదుల సంఖ్య, స్వభావం మరియు ఇతర వివరాల గురించి సెబీకి సమాచారం ఇవ్వాలి.
అంటే పోర్ట్ఫోలియో మేనేజర్లకు వచ్చిన ప్రతి ఫిర్యాదు గురించి సరైన డేటాను సెబీకి అందించాలి. ఇది సర్టిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ పొందడానికి నియమావళి ప్రకారం ఉండాల్సిన షరతులలో ఒకటి. అందుకే మీరు ఎలాంటి రెడ్రెసల్ లేదా గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలనుకున్నా పోర్ట్ఫోలియో మేనేజర్ తప్పనిసరిగా ఒక కంప్లైన్స్ ఆఫీసర్ను నియమించాలి. ఈ కంప్లైన్స్ ఆఫీసర్ ఉంటారు. వారు ఇన్వెస్టర్ ఫిర్యాదుల పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి బాధ్యత వహిస్తారు. అందువల్ల ఇన్వెస్టర్ల ఫిర్యాదులు ఏవైనా కంప్లైంట్లు ఉంటే అవి కంప్లైన్స్ ఆఫీసర్ వద్దకు వెళ్తాయి. కంప్లైన్స్ ఆఫీసర్ని సెబీకి సమాచారం ఇస్తారు మరియు ఒక నెలలో తాను తీసుకున్న తగిన చర్యల గురించి కూడా సెబీకి తెలియజేస్తారు. ఇప్పుడు రెగ్యులేటర్కు డిస్క్లోజర్ గురించి మాట్లాడుకుందాం. ఏ డిస్క్లోజర్లు రెగ్యులేటర్కు చేయాల్సినవి లేదా రెగ్యులేటర్కు చెప్పాల్సినవి లేదా మనం వాటిని సెబీకి తెలియజేయాల్సినవి అన్నవి ఏమిటో చూద్దాం. కాబట్టి పోర్ట్ఫోలియో మేనేజర్లు రెగ్యులేటరీ బాడీలకు తప్పనిసరిగా డిస్క్లోజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ రెగ్యులేటర్లు ఎవరో మనం తెలుసుకుందాం. సెబీకి డిస్క్లోజర్. మొదటగా సెబీకి ఇవ్వాల్సిన డిస్క్లోజర్ అంటే ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డుకు ఇవ్వాల్సిన సమాచారం. అయితే సెబీ ఏమి చేస్తుంది? పోర్ట్ఫోలియో మేనేజర్ అవసరమైనప్పుడు అవసరమైన సమాచారం సహా క్రింద పేర్కొన్న విషయాలను కూడా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రింది సమాచారంలో ఏదైనా విషయాన్ని సెబీ ఎప్పుడైనా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ను అడగవచ్చు. అవసరం ఉన్నప్పుడు లేదా వారికి అనిపించినప్పుడు ఆ సమాచారం ఫండ్ మేనేజర్ నుండి కోరవచ్చు. ఏవి చూడండి, మనం అర్థం చేసుకుందాం. పోర్ట్ఫోలియో నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక సమాచారం, మీరు నడుపుతున్న పోర్ట్ఫోలియోకు సంబంధించిన ఏవైనా వివరాలు, ఏవైనా ప్రత్యేకమైన విషయాలు అడగవచ్చు. అంతేకాదు మునుపటి సమయంలో ఇచ్చిన సమాచారంలో ఏవైనా మార్పులు జరిగితే అవి సర్టిఫికేట్ మంజూరుకు సంబంధించి ఉంటే ఆ వివరాలను కూడా అడగవచ్చు. అంటే ఏదైనా సమాచారంలో మార్పు జరిగితే అందరూ అడగవచ్చు, ఏం మార్పులు చేశారో చెప్పాలని. పోర్ట్ఫోలియో మేనేజ్ చేసిన క్లయింట్ల పేర్లను కూడా అడగవచ్చు. ఎవరైనా మీ క్లయింట్ల పేర్లను కూడా అడగవచ్చు. వారు ఏ పేర్లు అని. మీరు మేనేజ్ చేస్తున్న క్లయింట్ల పేర్లు ఇవే. పోర్ట్ఫోలియో మేనేజర్ల చట్టంలోని 9 నిబంధనలలో పేర్కొన్న నికర విలువ అవసరాలకు సంబంధించిన వివరాల గురించి మాకు చెప్పండి. అంటే నెట్వర్క్ అవసరాలకు సంబంధించిన వివరాలు కూడా అందరూ చూడవచ్చు. మీరు రెగ్యులేషన్ 9లో ఇచ్చిన వివరాల ప్రకారం పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2008 ప్రకారం అతను కూడా తన నెట్వర్క్ అవసరాలకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుంటున్నాడా లేదా అనేది చూడవచ్చు. అంటే ఇవే 4 విషయాలు అందరూ డిస్క్లోజ్ చేయాలి. ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొన్ని విషయాలను ఒక పిఎంఎస్ హౌస్ లేదా పిఎంఎస్ బాడీ కార్పొరేట్ ఎఫ్ఐయుకు కూడా డిస్క్లోజ్ చేయాలి. ఇది భారతదేశ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. మరి అవేంటో, ఎందుకు చెప్పాలి, వాళ్లకు ఏమి తెలియజేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత ప్రభుత్వం మనీ లాండరింగ్ను నివారించడానికి లేదా తొలగించడానికి ఒక పాలసీ రూపొందించింది. దానికి మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అంటే పిఎంఎల్ఏ 2002ను రూపొందించారు. ఇందులో చెప్పిన రూల్స్ అన్నీ 2005 జూలై 1 నుండి అమల్లోకి వచ్చాయి. అంతేకాకుండా అన్ని మధ్యవర్తులకు ముందుగా కేవైసీ నిబంధనలు పాటించాల్సిందే అని కూడా మాండేట్ చేశారు. ఆ తర్వాతే మీరు చేసే అన్ని పెట్టుబడులు కొనసాగించాలి. అందువల్ల మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం అందరూ చాలా స్పష్టమైన మాండేట్ ఇచ్చారు. అన్ని రిజిస్టర్డ్ మధ్యవర్తులు ముందుగానో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయాలి అని నిర్ణయించారు. కేవైసీ లేకుండా ఏ పెట్టుబడి ఆలోచించబడదు మరియు పోర్ట్ఫోలియో మేనేజర్లు తమ అన్ని కార్యకలాపాల్లో వర్తించే అన్ని యాంటీ మనీ లాండరింగ్ చట్టాలు మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా పోర్ట్ఫోలియో మేనేజర్ అయినా వారికి ఇది అర్థమవుతుంది. వారు అనుకుంటారు, మీరు యాంటీ మనీ లాండరింగ్ చట్టాలు మరియు నిబంధనలను మీ కార్యకలాపాల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ విషయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ చాలా కఠినంగా ఉంటుంది. యాంటీ మనీ లాండరింగ్ కేసుల విషయంలో, మనీ లాండరింగ్ విషయంలో భారత ప్రభుత్వం లేదా మీరు చెప్పొచ్చు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇండియాలో యాంటీ మనీ లాండరింగ్ చట్టాలు మరియు నిబంధనల విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. దీనికోసం ఏమి చేశారు? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అంటే ఎఫ్ఐయు ఇండియా. ఇది ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వంతో ఏర్పాటైన ఒక జాతీయ సంస్థ. ఇది అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం మరియు ఆ సమాచారాన్ని అమలు సంస్థలకు మరియు విదేశీ ఎఫ్ఐయులకు పంపించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది.
అందువల్ల ఏదైనా సమాచారం అనుమానాస్పదంగా ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగితే లేదా వీరికి అనిపిస్తే ఏదైనా డిఫాల్ట్ ఆర్థిక లావాదేవీ తప్పుగా ఉంది లేదా మనీ లాండరింగ్కు సంబంధించినదిగా ఉంది లేదా ఏదైనా విధంగా బ్లాక్ మనీ ఇక్కడికి వచ్చిందని అనిపిస్తే ఈ మొత్తం FIU ఇండియా యూనిట్దే బాధ్యత. ఇది సమాచార సంస్థ మరియు ఇది FIU యూనిట్. ఇది ఈ లావాదేవీల గురించి సమాచారం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విదేశీ FIUకు అందిస్తుంది. మరి పోర్ట్ఫోలియో మేనేజర్ల బాధ్యత ఏమిటంటే ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే అది 7 పని దినాల్లో FIUకు నివేదించాల్సిన అవసరం ఉంది. మీరు FIUకు తెలియజేయాల్సి ఉంటుంది. FIUపై ప్రశ్న 100% వస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ బాధ్యత ఏమిటంటే అవసరం ఏమిటంటే ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే అది 7 రోజుల్లో FIUకు నివేదించాలి. FIU దీనిలో చాలా కఠినంగా ఉంటుంది మరియు చాలా స్పష్టంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం PMSలో పెట్టుబడుల ఖర్చులు, వ్యయాలు మరియు ఫీజుల గురించి తెలుసుకుందాం. PMSలో ఏ ఖర్చులు మరియు ఫీజులు ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్, మేనేజ్మెంట్ మరియు అడ్వైజరీ ఫీజులు. చూడండి, ఫీజులు ఫిక్స్డ్గా, రిటర్న్ ఆధారితంగా లేదా రెండింటి కలయికగా ఉండవచ్చు. సాధారణంగా వాస్తవ ఖర్చులు పోర్ట్ఫోలియో మేనేజర్కు రీంబర్స్ చేయబడతాయి. అయితే సాధారణంగా ఏమిటి? ఒక ఇన్వెస్ట్మెంట్, మేనేజ్మెంట్ మరియు అడ్వైజరీ ఫీజు వసూలు చేస్తారు. అది ఫిక్స్డ్గా ఉండవచ్చు, రిటర్న్ ఆధారితంగా ఉండవచ్చు లేదా రెండింటి కలయికగా ఉండవచ్చు. ఇది రెండింటినీ స్పష్టమైన పదాల్లో వివరించారు. కస్టోడియన్ ఫీజు మరియు డిపాజిటరీ ఫీజు. మీరు ఎవరితో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ కస్టోడియన్ ఎవరో. డిమెటరైజేషన్ ఛార్జీలు అకౌంట్ ఓపెనింగ్ మరియు ఆపరేషన్కు సంబంధించినవి. ట్రాన్స్ఫర్, షేర్స్, బాండ్స్ ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఏవైనా ఉన్నా అవన్నీ మీకు అందులో వివరంగా చెప్పబడతాయి. ఆర్టీ ఫీజు అంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఫీజు కూడా అందులో వివరంగా చెప్పబడుతుంది. బ్రోకరేజ్ మరియు ట్రాన్సాక్షన్ ఖర్చులు, మీ ట్రాన్సాక్షన్లలో పడే బ్రోకరేజ్, అలాగే ఎక్విజిషన్, సేల్స్ రియలైజేషన్, STT, స్టాంప్ డ్యూటీ ఎంత పడిందో అన్నీ ఇందులో మీకు వివరంగా చెప్పబడతాయి. సర్టిఫికేషన్ ఛార్జీలు, ఫండ్ అకౌంటింగ్ ఛార్జీలు. మీ ఫండ్ అకౌంటింగ్ ఛార్జీలు ఎంతైనా ఉన్నా అవి కూడా ఇందులో చేర్చబడతాయి. ఉదాహరణకు, మీరు ఏదైనా ప్రొఫెషనల్ సర్వీస్ అవుట్సోర్స్ చేసినా, ఆడిటింగ్ జరిగినా, లీగల్ సర్వీస్ అయినా, అఫిడవిట్, నోటరైజేషన్, కూరియర్, మీరు పొందిన ఏ సర్వీస్ అయినా వాటికి సంబంధించిన ఖర్చులు ఇందులో కలిపి చూపబడతాయి. ఇంకా ఏదైనా ఇతర అనుబంధ ఖర్చులు వచ్చినా, బ్యాంక్, ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ అయినా లేదా మరేదైనా సమాచారం అయినా, టెలిఫోన్ ఖర్చులు అయినా, ఏదైనా ఖర్చు అయినా ఇందులో చేర్చాలి. ఒక పోర్ట్ఫోలియోలో ఒక ఖర్చు జరిగితే అది కూడా మీరు ఇందులో చేర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు హై వాటర్ మార్క్ గురించి మాట్లాడుకుందాం. హై వాటర్ మార్క్ అనేది అత్యధిక విలువ, ఆ పోర్ట్ఫోలియో చేరుకున్న గరిష్ట విలువ. హై వాటర్ మార్క్ అనేది ఒక పోర్ట్ఫోలియో మార్కెట్ విలువ అత్యధిక స్థాయికి చేరినప్పుడు ఆ సమయంలో దాన్ని హై వాటర్ మార్క్ అంటారు. ఇది ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందువల్ల హై వాటర్ మార్క్ అనేది పోర్ట్ఫోలియో చేరుకున్న అత్యధిక విలువ అని మనం చూసాం. ఫండ్ మేనేజర్ మాత్రం గతంలో చేరుకున్న హై వాటర్ మార్క్ కంటే ఎక్కువగా పోర్ట్ఫోలియో విలువ పెరిగినప్పుడు మాత్రమే పెర్ఫార్మెన్స్ ఫీజు వసూలు చేస్తారు. ఉదాహరణకి, పోర్ట్ఫోలియో మేనేజర్ తన ఫీజు వసూలు చేయగలిగేది గతంలో చేరుకున్న హై వాటర్ మార్క్ లేదా గతంలో ఉన్న పోర్ట్ఫోలియో విలువ కంటే విలువ పెరిగినప్పుడు మాత్రమే, మరియు ఆ పెరిగిన విలువపై మాత్రమే అతను తన ఫీజు వసూలు చేస్తాడు. ఒక ఉదాహరణ ద్వారా మనం హై వాటర్ మార్క్ ఎలా ఉపయోగించబడుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఫీజు వసూలు చేయడంలో హై వాటర్ మార్క్ ఎలా ఉపయోగపడుతుంది మరి అర్థం చేసుకుందాం. ఒక ఉదాహరణగా నేను మీకు వివరించబోతున్నాను. ఉదాహరణకి, ఒక క్లయింట్ ప్రారంభంగా 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒక క్లయింట్ 1 కోటి రూపాయలు పెట్టాడు. ఆ పెట్టుబడి విలువ మొదటి సంవత్సరంలో 1 కోటి రూపాయలు 20 లక్షలకు పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? మొదటి సంవత్సరంలో అతనికి పడే పనితీరు ఫీజు ఆ 20 లక్షల లాభంపై చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మొదటగా ఆ 20 లక్షలపై అతను పనితీరు ఫీజు చెల్లించాలి. తర్వాత ఏడాది పోర్ట్ఫోలియో విలువ 1 కోటి రూపాయలు 10,000కి పడిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? తర్వాతి సంవత్సరంలో ఉదాహరణకు పోర్ట్ఫోలియో విలువ 1 లక్ష రూపాయలు 10,000కి పడిపోయిందనుకోండి. ఇక్కడ ఎలాంటి పనితీరు ఫీజు వసూలు చేయబడదు, ఎందుకంటే గతంలో ఉన్న హై వాటర్ మార్క్ అయిన 1 కోటి 20 లక్షల రూపాయలు కన్నా ఇది తక్కువగా ఉంది. అంటే అదనంగా వచ్చిన 20 లక్షల రూపాయలు లాభం పోర్ట్ఫోలియో విలువ పడిపోవడంతో ఇప్పుడు 1 కోటి రూపాయలు 10 లక్షలకే పరిమితమైంది. అందువల్ల ఇక్కడ ఎలాంటి ఫీజు వసూలు చేయబడదు. కానీ ఈ ఉదాహరణ ప్రకారం 3వ సంవత్సరంలో పోర్ట్ఫోలియో విలువ 1 కోటి రూపాయలు 30 లక్షలకు పెరిగితే
అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఫీజు కూడా కేవలం 10 లక్షల రూపాయలు లాభంపై మాత్రమే వసూలు చేయబడుతుంది. ఎందుకంటే 1,20 లక్షల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలో వచ్చిన 20 లక్షల రూపాయలు లాభం ఇప్పటికే ఉంది కాబట్టి దాని మీద మించి వచ్చిన 10 లక్షల రూపాయలు లాభంపైనే ఫీజు వసూలు చేయబడుతుంది. అందువల్ల ఫండ్ మేనేజర్ మొత్తం ఫీజును 1 కోటి రూపాయలు 30 లక్షలపై వసూలు చేయడు, కేవలం 10 లక్షల రూపాయలు లాభంపైనే, అంటే గతంలో సాధించిన హై వాటర్ మార్క్ అయిన 1 కోటి రూపాయలు 20 లక్షలకు మించి వచ్చిన లాభంపైనే ఫీజు వసూలు చేస్తారు. ఇది హై వాటర్ మార్క్ అనే ఫెనామినా. ఇది ఎలా పనిచేస్తుందో ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు హర్డిల్ రేట్ గురించి మాట్లాడుకుందాం. హర్డిల్ రేట్ అనేది లాభం పంచుకోవడం లేదా పనితీరు ఆధారిత ఫీజు. సాధారణంగా ఫండ్ మేనేజర్లు ఏమి చేస్తారు? ఫండ్ మేనేజర్లు ఒప్పందంలో పేర్కొన్న హర్డిల్ రేట్ మరియు బెంచ్ మార్క్పై ఛార్జ్ చేస్తారు. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజర్లు ఒక హర్డిల్ రేట్ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఇది కనీసం 8%, 10%, 11%, 12% అని. పోర్ట్ఫోలియో ఆ రిటర్న్ను ఇచ్చే వరకు, ఆ తర్వాతే పోర్ట్ఫోలియో మేనేజర్ ఏమి చేస్తాడు? తన ఫీజును వసూలు చేస్తాడు. అయితే ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మొదటి సంవత్సరంలో ప్రారంభ కార్పస్ 50 లక్షల రూపాయలు, హర్డిల్ రేట్ 8% మరియు హర్డిల్ రేట్పై పెర్ఫార్మెన్స్ ఫీజు 20%. అంటే 8% కంటే ఎక్కువ వచ్చిన రిటర్న్లో 20% మీరు ఫండ్ మేనేజర్కి ఇవ్వాలి. కాబట్టి దీనినే ఒక విధంగా మీ హర్డిల్ రేట్ అంటారు. అయితే ఫ్రెండ్స్, ఇది మొత్తం చాప్టర్ నెంబర్ 8 నుండి. ఇప్పుడు చాప్టర్ నెంబర్ 8కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ప్రశ్న నెంబర్ 1. ఈ క్రింది సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు? ప్రాపర్టీషిప్ ఫర్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్. మనం ఈ వీడియో ప్రారంభంలో చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం ఎవరు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చో, మరియు ఈ 3 పెట్టుబడి పెట్టగలవు. అందువల్ల సమాధానం పైవన్నీ. ప్రాపర్టీషిప్ ఫర్మ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈ 3 పెట్టుబడి పెట్టగలవు. ఈ 3లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. కాబట్టి క్రింది సంస్థలలో పెట్టుబడి పెట్టగలవు ఆ వ్యక్తులు: నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ACBI ప్రకారం, RBI మార్గదర్శకాలు ప్రకారం మరియు హిందూ అవిభాజిత కుటుంబ. అందువల్ల ఇవి కూడా పెట్టుబడి పెట్టగలవు. ఇవి 3 పెట్టుబడి పెట్టడానికి అర్హులు కాబట్టి సమాధానం అన్ని పైవే అవుతుంది. PMSలో పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన కనీస పెట్టుబడి ఎంత అనేది మనం చాలా స్పష్టంగా చూసాం, మరియు మనందరికీ తెలుసు కనీసం 50 లక్షల పెట్టుబడి అవసరం. అంటే PMSలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం 50 లక్షలు అవసరం. డాష్ అనేది కేంద్ర జాతీయ సంస్థ. ఇది అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం మరియు దాన్ని అమలు సంస్థలకు పంపించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. FIU ఇండియా అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా. ఇది ఒక సంస్థ. ఇది సమాచారాన్ని విశ్లేషిస్తుంది, పరిశీలిస్తుంది మరియు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను అమలు సంస్థలకు పంపుతుంది. ప్రశ్న సంఖ్య 5. పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య ఒప్పందంలో ఈ క్రింది విషయాలు ఉండాలి: పెట్టుబడి లక్ష్యాలు మరియు అందించాల్సిన సేవలు. ఒప్పంద కాల పరిమితి మరియు ముందస్తు ముగింపు నిబంధన కూడా ఉండాలి. సి. పెట్టుబడి విధానం, పెట్టుబడి ప్రాంతాలు, పరిమితులు ఉంటే అవి లేదా పైవన్నీ. మనం వీడియోలో చాలా స్పష్టంగా చూసాం. పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య ఒప్పందంలో ఈ 3 సమాచారాలు అన్నీ కవర్ అవుతాయని. కాబట్టి సమాధానం డి, పైవన్నీ. అందుకే ఫ్రెండ్స్, ఇది వీడియోలోని మొత్తం విషయమైంది. ఇది చాప్టర్ నంబర్ 8, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యొక్క ఆపరేషన్ అంశం. కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. ఈ చాప్టర్లో కనీసం 5 నుండి 8 ప్రశ్నలు రావచ్చని అంచనా. ఈ చాప్టర్లో 10 ప్రశ్నలు కూడా రావచ్చు. కాబట్టి ఇది చాలా ఈజీ చాప్టర్ అయినా కొంతమంది విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలను మీరు గమనిస్తే ఈ చాప్టర్ను కూడా చాలా సులభంగా క్లియర్ చేయవచ్చు. వీడియోలో నేను చెప్పిన పాయింట్లు మాత్రమే చాప్టర్ నంబర్ 8కి సరిపోతాయి. మిగతా చాప్టర్ నంబర్ 1 నుండి 7 వరకు వచ్చాయి అని నేను ఆశిస్తున్నాను. మీరు చూసి ఉంటారు. ఇది చాప్టర్ నంబర్ 8. మిగతా వీడియోలను కూడా మేము త్వరలోనే పోస్ట్ చేస్తాము. మరి మా వీడియోను చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు.